హాయ్ ఎవ్రీవన్, ఇవాళ ఈ ఓల్డ్ శారీతో క్రాప్ టాప్ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. అలాగే ఇదే శారీలో లెహంగాని అండ్ క్రాప్ టాప్ యొక్క కటింగ్ని పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ కావాలంటే పార్ట్ 1 చూడండి. మెయిన్ క్లాత్ సీదా వైపు పెట్టి దానిపైన ఇలా లైనింగ్ పెట్టి షోల్డర్స్ కదలకుండా పిన్స్ పెట్టాను. చంక అండ్ సైడ్స్ని కుట్టుకోవాలి. షోల్డర్ కానీ నెక్ కానీ కుట్టకూడదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఓన్లీ చంక, ఈ సైడ్స్ కూడా పోగులు పోతుంది అనుకుంటేనే కుట్టండి క్లాత్, లేదంటే ఓన్లీ చంక వరకు కుడితే సరిపోతుంది. ఇప్పుడు రెండు వైపులా ఇలాగే కుట్టేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ చంక దగ్గర క్లాత్ని కట్ చేయండి. బ్యాక్ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా చంకలు మాత్రమే కుట్టండి అండ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. ఇప్పుడు చంక దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇలా పెడితే రివర్స్ తీసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇక్కడ షార్ప్ చేయండి కార్నర్ని చంక దగ్గర. ఇప్పుడు దీనిపైన అనుగుడు స్టిచ్ వేసుకోండి. ఓన్లీ చంక పైన మాత్రమే అనుగుడు స్టిచ్ వేయండి, కింద అవసరం లేదు. ఇటువైపు అటువైపు రెండు సైడు కుట్టేయండి. లైనింగ్ వైపు తిప్పి ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకోండి కింది వైపు అండ్ నెక్ వైపు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండు పీసులని కుట్టుకోండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ని ఇలా చూపిస్తున్నట్టుగా జాయిన్ చేయండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ ఎడ్జ్కు డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పీస్ని సగానికి కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా కట్ చేసే కన్నా మొదలు ఫస్ట్ నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఈ హాఫ్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మార్క్కి ఇటువైపు అటువైపు స్టిచ్ చేయండి. సరిగ్గా సగానికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసేటప్పుడు నాకు లైనింగ్ మడత ఉంది కాబట్టి నేనేం మార్క్ చేయట్లేదు. ఇలా సరిగ్గా సమానంగా పెట్టుకొని ఇలా హాఫ్కి కట్ చేయండి. మన క్రాప్ టాప్ డిజైన్ పైన లేయర్ అంటే పిక్లో చూస్తున్నాను కదా, ఈ లేయర్ కోసం ఫస్ట్ ఈ నెక్ నుంచి కిందికి ఎంత ఉందనేది కొలుచుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ నుంచి 7.5 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ, 8 కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మనం పేపర్ని కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ పైకి కట్ చేయాలి. సో 7 ఇంచ్కి కట్ చేయాలి. బ్యాక్ నెక్ నుంచి ఫ్రంట్ నెక్ హాఫ్ వరకు ఎంత ఉందో ఒకసారి కొల్చండి. ఇలా కొలుచుకుంటే నేను కట్ చేసిన నెక్ లెంత్లకు 10 ఇంచెస్ వచ్చింది సరిగ్గా. ఈ 10 ఇంచెస్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి పేపర్ కట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఫ్రిల్స్ కోసం. పేపర్ని ఇలా ఫోల్డింగ్ని మన వైపు ఓపెన్ సైడ్ అటువైపు పెట్టుకోండి. ఇక్కడ 3.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసి రౌండ్గా ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొలిస్తే సరిగ్గా 6.5 ఇంచెస్ ఉంటుంది. అంటే ఓపెన్ చేస్తే మొత్తం టోటల్ లెంత్ 13 ఇంచెస్ వస్తుంది. నెక్ నుంచి కిందికి ఎంత ఉందో ఆ మార్కింగ్ని 7 ఇంచ్కి అక్కడ మార్క్ చేశాను. ఇక్కడ కూడా 7 ఇంచ్కే మార్క్ చేయాలి. కాకపోతే షోల్డర్ దగ్గర నాకు అంత హైట్ వద్దని ఇక్కడ 5 ఇంచ్కి అంటే 2 ఇంచులు పైకి ఇలా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ 7 ఇంచ్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సర్కిల్ని డ్రా చేసుకోండి. అంటే మనం ఇందాకలు గీసిన 3.5 ఇంచ్ సర్కిల్ నుంచి 7 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి 7 ఇంచ్కి ఇలా డ్రా చేయండి. తర్వాత ఒక 2 ఇంచెస్ తగ్గిస్తున్నాం కదా, దీన్ని ఎక్కడి వరకు అంటే ఈ ఓపెన్ సైడ్ నుంచి ఇక్కడికి 5 ఇంచ్ వరకు మార్క్ చేసి ఆ 5 ఇంచ్కి ఇలా కలిపేసేయండి. 2 ఇంచ్ కట్ వర్క్ని డ్రా చేయాలి. సో నేను ఒక అట్టాకి ఇలా కట్ వర్క్ని 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని యూస్ చేసి ఈ కట్ వర్క్ని డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేస్తే కట్ వర్క్స్ అన్నీ ఈవెన్గా వస్తాయి. ఈ డ్రా చేసేటప్పుడు లైన్ అనేది కింది లైన్కి మ్యాచ్ కావాలి, దీనిపైన ఉన్న లైను. ఇప్పుడు కింద ఈ సర్కిల్ని 3.5 ఇంచ్ సర్కిల్ని ఒకసారి కట్ చేసి మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను. సరిగ్గా 13 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ కట్ వర్క్ని ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది.
షోల్డర్ దగ్గర ఎందుకు తగ్గించానంటే అంత వెడల్పు తనకు వద్దంది, అందుకని మీరు కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర అంత వెడల్పే కట్ చేసుకోండి, అలా అయితేనే నీట్గా ఉంటుంది. ఫస్ట్ పేపర్ని పెట్టి ఇలా కట్ చేస్తున్నాను. తర్వాత కట్ వర్క్ అనేది నీట్గా దీనిపైన పేపర్ పెట్టి డ్రా చేసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు పేపర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకొని కట్ చేశాను. ఇప్పుడు పేపర్ని పెట్టి ఇలా కట్ వర్క్ని డ్రా చేశాను. ఇప్పుడు ఎలా డ్రా చేశానో అలా కట్ చేస్తున్నాను రెండింటిని కలిపి. ఇప్పుడు ఇలా వస్తుంది. దీన్ని ఈ క్లాత్ పైన ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఈ లైనింగ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయండి. 2 పీస్లను సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. దీనికి ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా రెండింటిని కట్ చేసేయండి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం 5 ఇంచ్కి తగ్గియడమే. అలా తగ్గించినందుకు క్రాప్ టాప్ మొత్తం లుక్కే మారిపోయింది. మీరు కట్ చేసేటప్పుడు అటువైపు కూడా 7 ఇంచెసే పెట్టుకోండి. మీకు కూడా హ్యాండ్ సగానికి ఆ లేయర్ వస్తుంది, తగ్గించాలని అనిపిస్తే మీ ఇష్టం, తగ్గించుకోండి. తగ్గించాలనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ సీదా పైన ఇలా లైనింగ్ పెట్టి కట్ వర్క్స్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకొని కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టండి. కట్ వర్క్ కుట్టేటప్పుడు టెన్షన్ అనేది పైకంటూ కిందికంటూ తిప్పుకుంటూ కుడితేనే రౌండ్గా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత కట్ వర్క్ నీట్గా వచ్చింది అనుకుంటేనే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయండి. లేదంటే ఎక్కడైనా కుట్టు సరిగా రాలేదనిపించిన దగ్గర మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసి కట్ చేయండి. నాకు నీట్గానే వచ్చింది కాబట్టి ఇలా దగ్గరికి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ వర్క్ తిరిగిన దగ్గర కుట్టు దగ్గర దాకా ఇలా కట్ చేయాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసి ఈ పిన్స్ తీసేసి రివర్స్లోకి తీసుకోండి. రివర్స్ తీసేటప్పుడు ఇలా వేలుతో నీట్గా ఇలా పైకి అనాలి, రౌండ్గా వస్తుంది. దీనిపైన ఒక అనుగుడు స్టిచ్ వేసుకోండి. ఇలా ఆ అనుగుడు స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ కట్ వర్క్ అనేది రౌండ్గా ఉండేలా చూసుకోండి. కట్ వర్క్ లోపలికి పోయింది అనిపిస్తే ఇలా స్క్రూ డ్రైవర్తో ఇలా బయటకని దీనిపైన అనుగుడు స్టిచ్ వేసుకోండి. చివరి దాకా ఇదే ప్రాసెస్లో రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసాక ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని నీట్గా కట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయడానికి 1.5 ఇంచ్ వెడల్పు గల పీస్ ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఈ కట్ వర్క్ పొడవు కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండాలి, అంటే 9 ఇంచెస్ పొడవు ఉండాలి కట్ చేసిన పీస్ అనేది. ఇప్పుడు ఈ పీస్ పైన ఒక హాఫ్ రౌండ్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి టెన్షన్ మందం స్టిచ్ చేయండి. ఇక్కడ కింద స్టార్టింగు ఎండింగు రబ్ చేసి దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సమానంగా కట్ చేయండి నెక్ దగ్గర. ఇప్పుడు ఇంకొక హాఫ్ రౌండ్ని ఇలా సమానంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేయండి. సేమ్ స్టిచ్ చివరి వరకు ఒక స్టిచ్ వేసి అక్కడ రబ్ చేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే సమానంగా ఉండాలి, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బాడీకి అటాచ్ చేయాలి. ఫ్రంట్ మిడిల్ నెక్ని ఇలా సమానంగా పెట్టి ఇక్కడ మిడిల్కి ఇలా చూస్తున్నట్టుగా కట్ చేయండి. కింద నడుము దగ్గర అలాగే నెక్ దగ్గర సరిగ్గా మిడిల్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ వైపు తిప్పి ఈ కట్ వర్క్ని కూడా ఇప్పుడు అటాచ్ చేసిన ఈ 1 ఇంచ్ క్లాత్ని సరిగ్గా 1/2 ఇంచ్కి ఇలా చూస్తున్నట్టుగా చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇక్కడ కదలకుండా ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు ఈ నెక్ బ్యాక్ నెక్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ లైనింగ్ అనేవి 2 పైకి కనిపించాలి. మన బాడీ క్లాత్, కట్ వర్క్ క్లాత్ 2 లైనింగ్స్ పైకి వైపే కనిపించేలా పెట్టుకోండి.
ఇక్కడ వరకు స్ట్రైట్గా కుట్టి ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచు కిందికి వెనుక వైపు 1 ఇంచు ముందు వైపు ఇలా చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు బ్యాక్కి కొంచెం తక్కువ, ఫ్రంట్కి కొంచెం ఎక్కువ. నాకు 5 ప్లీట్స్ వచ్చాయి. అందులో 2 బ్యాక్ సైడ్ పెట్టాను, 3 ఫ్రంట్ సైడ్ పెట్టాను. మిగతాది మొత్తం ఇలా స్ట్రైట్గా కుట్టేయండి. మళ్ళీ ఇక్కడ షోల్డర్ 1 ఇంచ్ కింది దాకా ఇలా స్ట్రైట్గా కుట్టండి. ఇక్కడ దాకా కుట్టిన తర్వాత ఈ 1 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ మీరు కుచ్చులు పెట్టండి. ఈ 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ గ్యాప్లో పెట్టండి. ఈ 1 ఇంచ్ గ్యాప్లో ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ వీలైనంత చిన్నగా పెట్టుకోండి. ఇలా పెట్టండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 2 ప్లీట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 క్లాత్ అనేవి అడ్జస్ట్ చేయండి. బ్యాక్ దగ్గర ఇలా ప్లెయిన్గా కుట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి సరిగ్గా వచ్చిందో లేదో. సరిగ్గా వచ్చింది అనిపిస్తే లేదంటే మళ్ళీ అయినా విప్పి కుట్టుకోండి. నాకు సరిగ్గానే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టండి రౌండ్ తిరిగే దగ్గర. కుట్టు దగ్గరికి ఇప్పుడు మనం కుట్టాం కదా, ఆ కుట్టు దగ్గర దాకా పెట్టండి. ఎంత దగ్గరకు పెడితే కట్ వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది పైన లేయరు. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా ఇక్కడ లైనింగ్ని ఇలా కింది వైపు పెట్టి ఈ లైనింగ్ వైపు పైన ఒక స్టిచ్ వేయండి, అణుగుడు స్టిచ్. చాలా దగ్గరికి వేయండి ఇలా చూపిస్తున్నట్టు. ఇలా చివరి వరకు కుట్టేసేయండి. వెనకాల ఈ హాఫ్ రౌండ్ని బ్యాక్ పీస్కి అటాచ్ చేయండి. 2 వైపులా ఇలా చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేయండి. ఇప్పుడు అటాచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ దగ్గర ఈ 1 ఇంచ్ పట్టీని ఫ్రంట్ పీస్కి సరిగ్గా మిడిల్లో ఇందాకల్లా కింద కూడా మార్క్ చేసాం కదా, అక్కడికి ఈ పీస్ అనేది సెంటర్కి వచ్చేలా చూసుకొని ఇటువైపు ఒక స్టిచ్, అటువైపు ఒక స్టిచ్. ఇప్పుడు జాయింట్ ఎక్కడ ఉందో ఆ జాయింట్లోనే కుట్టేసేయండి ఇలా చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. బ్యాక్ ఉక్సుల పట్టి కాజల పట్టిని కుట్టుకోవాలి. కాజల పట్టి కోసం ఇలా 2.5 ఇంచ్కి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పై వైపు పెట్టుకొని లైనింగ్ కింది వైపు నుంచి కుట్టాలి. కాజల పట్టి అనేది లెఫ్ట్ సైడ్ బ్యాక్ పీస్కి ఇలా కుట్టండి. రైట్ సైడ్ బ్యాక్ పీస్కి ఉక్సుల పట్టిని కుట్టుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇందాకలా కుట్టిన కుట్టు పైనే ఇంకొక స్టిచ్ వేయండి. ఇప్పుడు మిడిల్కి ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు ఇంకొక వైపు కాజల పట్టిని కుట్టండి. దీనికి 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కుట్టేయండి. లైనింగ్ పైకి పెట్టుకోండి, పట్టి కిందికి పెట్టుకోండి. ఇలా దీనిపైన ఇంకొక అణుగుడు స్టిచ్ వేసి ఫోల్డ్ చేసి కుట్టేయండి. అలాగే కింద ప్లీట్ కోసం పెట్టిన మార్కింగ్స్ దగ్గర ప్లీట్స్ కూడా పెట్టేయండి. ఇప్పుడు కింద పట్టీకి నడుము పట్టీ కోసం ఇలా 1.5 ఇంచ్ వెడల్పు గల క్లాత్ని తీసుకొని ఇలా 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఈ పీస్ని ఇక్కడ నడుము పట్టీ దగ్గర పట్టీలాగా కుట్టాలి. ఇలా ఫ్రంట్ పీస్ పైన ఇలా పెట్టి 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టేయండి. ఇప్పుడు ఇటువైపు అణుగుడు స్టిచ్ వేసుకోండి. అలాగే ఇదే ప్రాసెస్లో బ్యాక్ పీస్ కూడా రెండిటికి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పట్టీని స్టిచ్ చేయండి. ఇలా పైనుంచి ఇంకొక అణుగుడు స్టిచ్ వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా చూపిస్తున్నట్టుగా 5 నెంబర్ స్టిచ్ పెట్టుకొని ఇలా కుట్టేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ తీసేయాలి. సో అందుకని లూజ్ స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే ఫ్రంట్ పీస్కి కూడా ఇలా పట్టీని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని సైడ్స్ని జాయిన్ చేయండి. ఇలా 1 ఇంచ్ వెడల్పులో ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు ఇటువైపు అటువైపు 1 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ వేశాక
మీ టైట్ని బట్టి ఇంకొక హాఫ్ ఇంచ్కి నేను ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. లూజ్ని బట్టి ఈ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. మొత్తం స్టిచ్ చేశాక క్రాప్ టాప్ ఇలా వస్తుంది. షోల్డర్ దగ్గర హైట్ తగ్గించడం వల్ల క్రాప్ టాప్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఫస్ట్ నేను చూపించిన ఆ క్రాప్ టాప్ బాగుందా, ఈ క్రాప్ టాప్ బాగుందో కామెంట్ చేయండి. కట్ వర్క్ కోసం నేను 2 ఇంచ్ కార్డ్బోర్డ్ని కట్ చేశాను కదా, అది ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. 2 ఇంచ్ పొడవు 1.5 ఇంచ్ హైట్లో ఇలా కట్ చేశాక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. తర్వాత ఈ 2 ఇంచ్ వెడల్పులో ఈ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో కట్ వర్క్ని ఇలా డ్రా చేసి కట్ చేసుకోండి. పైన ఈ హాఫ్ ఇంచ్ లైన్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకుంటే దేనికైనా యూజ్ చేయొచ్చు ఈ కార్డ్బోర్డు. లెహంగా అండ్ క్రాప్ టాప్ చూడటానికి ఇలా ఉంటుంది. లెహంగా కటింగ్ కావాలంటే పార్ట్ 1లో చూడండి. లెహంగా అనేది ఇలా 2 లేయర్స్లో ఇలా వస్తుంది. ఇలా ఓల్డ్ శారీ బార్డర్ సేమ్ ఉంటే ఇలా కన్వర్ట్ చేసుకోండి.